హల్లెలూయా. యెహోవా నిస్సి జయధ్వజం, యేసు రక్తమే మా విజయం. నిస్సి జయధ్వజం, యేసు రక్తమే మా విజయం. యెహోవా నిస్సి జయధ్వజం, యేసు రక్తమే మా విజయం. జయం జయం యేసు రక్తం జయం. అన్నిటికంటే ముఖ్యమైనది వాక్యం కనుక దానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ, మిగిలిన విషయాలు మామూలుగా చాలా సింపుల్గా, అసలు ఏం కాదు, ఇది దేవునికి మహిమ, ఇది దేవుడు ఒక్కడికే మహిమ, ఇది తెలిసిన వాళ్ళు దేవుని గనపరచాలి అనుకుని మాత్రమే వాటిని మనం చెప్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకు ప్రభు ఆ కార్యాలు చేస్తున్నాడంటే, దేవుడు తన ప్రజల్ని జ్ఞాపకం చేసుకుని ఎక్కడైతే అలాంటి ప్రార్థన అనుభవం ఉంటుందో. యేసయ్య ఒకరోజు ఒక వ్యక్తికి దెయ్యం పట్టిందంట. దెయ్యం పడితే ఆ దెయ్యం పట్టినోడు వాళ్ళ నాన్న తీసుకుని యేసయ్య దగ్గరికి వెళ్తే నా దెయ్యం వదిలిపోద్దంట అని చెప్పేసి వాళ్ళ నాన్న తీసుకుని వచ్చాడు. వాళ్ళ నాన్న తీసుకుని వస్తే వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి చూసరికి వైట్ డ్రెస్ వేసుకుని ఒక ఆయన కనపడ్డాడంట. కొంచెం ఎత్తుగా ఉన్నాడంట, పెద్దగా ఉన్నాడంట. చూసేటప్పటికి అయ్యో ఈయనే యేసుప్రభు అనుకుంటా. ఆయన పేరు కూడా సరిగ్గా తెలియదు. ఈయనే అనుకుంటా అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి బాధ కూడా సార్ 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 అండి. ఏంటి ఏం లేదండి, వీడికి దెయ్యం పడేస్తూ ఉంటుందండి ఆత్మానం అండి. వీడికి దెయ్యం పడేస్తూ ఉంటుందండి ఆత్మానం, నీళ్లలో కానీ అగ్నిలో కానీ వీడిని దోసేస్తూ ఉంటుందండి, ఆత్మానం దోసేస్తూ ఉంటుంది. అంచేత వీడు ఎప్పుడు చచ్చిపోతాడో మాకు తెలియదు, అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు అని చెప్తా అంటే అప్పుడు ఈయన ఏం చేశారంటే, అమ్మ పిలిపిల్లరా అని చెప్పేసి కేకేసి వెనకాల పట్టుకుని ఇలా అంటాను, పడిపోతాడు వెనక్కి. నేను ఇలా అంటాను, ఆడు దబాల్మని వెనక పడిపోతాడు, పట్టుకో నువ్వు అని చెప్పేసి ఫిలిప్ని కేకేసి ఇటేపు ఇంకోటి కేకేసాడు. కేకేసేటప్పటికి ఇలా 2 చేతులు ఎత్తి వాడి కోసం ప్రార్థన చేస్తుండగా వాడు విల ఆడిపోతున్నాడు. ఆడిపోతుంటే పేతురు చూసి అబ్బా దేవుని శక్తిది, ఆమేన్, దేవుని శక్తిది అనుకుని యేసు నామములో పో అని గట్టిగా గద్దించాడు. గద్దించేటప్పటికి ఆడు దబ్బని పడిపోయాడట. పడిపోతే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఇదేంటి స్పృహ తప్పి పడిపోయాడని చెప్పేసి నాడి చూస్తే నాడి కొట్టుకోవట్లేదంట. సన్నగా ఎక్కడో చివరన ప్రాణం ఉన్నట్టు టిక్కు 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 టిక్కుమని కొట్టుకుంటుందంట. అమ్మ బాబోయ్, ఏదో మూర్చ వచ్చేదిడికి. ఆ మూర్చతో 1 గంట 2 గంటలు పడి ఉండేవాడు. ఏంటి కర్మ, ప్రార్థన కానీ తీసుకొచ్చి చచ్చాడు మొత్తానికి అనుకుని చెప్పి, బుద్ధి జ్ఞానం లేదంటే నీకు, గట్టిగా తోసేవేంటి ఇలాగ అన్నాడు. నేను దొయ్యలేదయ్యా, నేనేం దొయ్యలేదో, ప్రార్థన చేశానంటే ఆడే పడిపోయాడంటే, లేదు నువ్వు దోసినట్టున్నావు వాడిని పో అని గట్టిగా అరిసినప్పుడు ఏదో స్ట్రోక్ వచ్చినట్టు అయింది, దోసినట్టున్నావు అన్నాడు. బాబు నేను దొయ్యలేదయ్యా అంటే, అసలు నీకు అంత చేతకానప్పుడు నువ్వు ఎందుకు ప్రార్థన చేసావు నువ్వు అన్నాడు. అంటే ఈలోగా ఎవరో వచ్చి పేతురు ఏంటి గొడవ అని పైనుంచి అడుగుతున్నాడు. ఓయ్ నువ్వెవరో అన్నాడు. నేను పేతురుని అన్నాడు. మరి అంత బిల్డప్ ఇచ్చేయండి యేసుప్రభులాగా, ఆ డ్రెస్ ఏంటి అన్నాడు. నేను యేసుప్రభు కంటే పెద్దోడిని అన్నాడు. నేను యేసుప్రభు కంటే వయసు ఏముంది, బోడి వయసు. మొన్న ఎవరో ఒకళ్ళు అన్నారు, రోడ్డు మీద గాడిది కూడా వస్తుంది వయసు, పెంట మీద తిరిగే పందికి కూడా అవుతుంది వయసు. వయసు ఏముంది, బోడి వయసు కాదు ముఖ్యం, వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళలో ఉన్న అభిషేకం, దైవ సన్నిధిలో వాళ్ళు నడిచే విధానం. వయసు కాదు, వయసు అనేది అసలు కాదు దైవికమైన పద్ధతికి వచ్చేటప్పుడు. అందుకే దేవుడు బాలుడనని అనవద్దు అన్నాడు ఇర్మియాతో.
నువ్వు బాలుడు అనుకో, లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు కనుక నువ్వు అనవలసిన పని లేదు అన్నాడు. అప్పుడు పడిపోయేటప్పటికి ఈలోగా పెద్ద గొడవ చేస్తున్నాడు, నువ్వు ఎందుకు ప్రార్థన చేసి చెప్పు అసలు అన్నాడు. అనేటప్పటికి యేసయ్య పైనుంచి నడుచుకుంటూ వచ్చి, ఏంటి అబ్బాయి గొడవ అంటే, ప్రభువా బోధకుడా మీ గురించి విన్నాం, విని ప్రార్థన తీసుకొచ్చే వీడిని, ఈయన ప్రార్థన చేశాడు, ఏయ్యో ఉసుకో ఉసుకో అసుకో ఉసుకో అన్నాడు. అనేటప్పటికి వీడు పడిపోయినాడు, గంటన్నర అయింది, మోర్చొచ్చి పడిపోయినాడు, ఇప్పుడు వచ్చి లేగట్లేదు అన్నాడు. యేసయ్య వెంటనే ఏం చేశారు తెలుసండి, వాడు ఇంకా అలా చూసి వీళ్ళ స్థితి ఇలా ఉంది, పరిస్థితి ఇలా ఉంది అనుకుని మొత్తానికి వాడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వాడిని బతికించి లేపాడు. కడుపులో మండిపోతుంది, బాధ వచ్చేస్తుంది ఆయనకి. అధికారం ఇచ్చినారే మీరే కదా ప్రభు, దెయ్యాలను వెళ్ళగొట్టమన్నారు, భూతాలను వెళ్ళగొట్టమన్నారు, స్వస్థపరచమన్నారు, మీరు మమ్మల్ని ఎలా అనుమానం చేయడము కరెక్ట్ కాదు కదా నాయన అన్నట్లుగా ఒక ముఖం అదో రకంగా పెట్టుకుని, బాధాకరంగా ముఖం పెట్టుకుని అలాగ పక్కన అనుకున్నాడంట. పేతురు, ఏంటి నీ సమస్య ఏంటి పేతురు అన్నాడంట. ప్రభువా నేను ప్రార్థన చేసినప్పుడు ఆ దెయ్యం ఎందుకు వెళ్ళలేదు నాయన అని అడిగాడంట. నేను ప్రార్థన చేసినప్పుడు ఆ దెయ్యం ఎందుకు వెళ్ళలేదు నాయన అని అడిగాడంట. అప్పుడు యేసుప్రభు అన్నాడంట, ఉపవాస ప్రార్థన వలన తప్ప ఇలాంటివి వదిలిపోవుట అసాధ్యము అన్నాడండి. ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది కనుక ఆ ఉపవాస ప్రార్థన వలన తప్ప మరి దేని వలన విట్టివి వదిలిపోవుట అసాధ్యం అని యేసయ్య అన్నాడు. అంటే ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నప్పుడు కొన్ని కుటుంబాలను దెయ్యాలు పట్టుంటాయి. ఆ దెయ్యాలు ఏం చేస్తాయంటే గర్భాలు మూసేస్తాయి. ఏం చేస్తాయి? పిల్లలు పట్టకుండా గర్భాలు మూసేస్తాయి. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళిందో అట్టిది ఏమవుద్ది? వదిలిపోతుంది. అప్పుడు ఏమవుద్ది? ఎలాగైతే హన్నా గర్భం తెరవబడిందో అలా గర్భాలు తెరవబడతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఒబేదేదేము ఇంటిని అతని కలిగిన సమస్తమును ఆశీర్వదించెనని రాస్తుంది. అంటే ఆ ఇంట్లో దేవుని సన్నిధి ఉండుటను బట్టి అందులో ఉన్న దురాత్మలన్నీ ఏమైపోయినండి? పారిపోయినాయి. దేవుడు ఎప్పుడైతే ఉన్నాడో ఆ ఇంట్లోకి సమృద్ధి వచ్చేసింది. అంటే ఉపవాస ప్రార్థనల ద్వారా కరువుతో పీడించబడుతున్నారే, కుటుంబంలో నాశనము విలయతాండవం చేస్తుంది, అప్పుల పాలైపోయి జీవితాలు నాశనం చేసుకుంటున్నారే, అలాంటి వాళ్ళకి ఉపవాస ప్రార్థన ద్వారా ఏం కలుగుతుందంట? విడుదల కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిల్లలకు వివాహాలు అవ్వవు. మీరు చాలామంది అనుకుంటూ ఉంటారు, మా పిల్ల చక్కగా ఉంటుందండి, మంచిగా ఉంటుందండి, తెల్లగా ఉంటుందండి, ఇలా ఉంటుందండి, అలా ఉంటుందండి, కానీ ఎందుకు కార్యం జరగట్లేదు అంటే ఏదో దెయ్యము, ఏదో అపవాది వాళ్ళ పెళ్ళిని అభ్యంతరపరుస్తున్నాడు. ఉపవాస ప్రార్థన ద్వారా అట్టివి ఏమవుతూ ఉంటాయండి? వదిలిపోతాయి. దేవునికి స్తోత్రం. వదిలిపోయేటప్పటికి ఏమొస్తుంది? ఎక్కడున్నాడో తెలియదు, ఆడొచ్చి ఆ పిల్లలు పెళ్లి చేసుకుని వెళ్తాడు. ఇలా ఒకటి కాదు, పలు విధాలైన కార్యాలు ఉపవాస ప్రార్థనలు మనం దేవుని సన్నిధిలో చూస్తూ ఉంటాం. ఇలాంటి కార్యాలు ఎన్నో ఉపవాస ప్రార్థనలో చూస్తాం. అందుకే యేసుప్రభు అన్నాడు, ఉపవాస ప్రార్థన వలన తప్ప ఇలాంటివి వదిలిపోవుట అసాధ్యం. రేపు ఎంతమంది ఉపవాసం చేద్దామన్నారు అండి? రేపు ఎంతమంది ఉపవాసం చేద్దాం అనుకుంటున్నారు? ఉపవాసం ఇక్కడ చేసేవాళ్ళ గురించి కాదు. అంటే ఇప్పుడే నేను ఈ మాటలు చెప్తుండగానే కొంతమంది నిర్ణయం తీసుకుంటారు, ఇంటికాడే ఉంటారు, పొద్దున్నే ఒక బార్మిటా ప్లేట్ ఇడ్లీ తింటారు, మళ్ళీ మధ్యాహ్నం ఉడకబెట్టుకున్న శనగలు తింటారు, నిమ్మకాయ వేసుకుంటే స్ట్రెంత్ వస్తుందని చెప్పి దాంట్లో నిమ్మకాయ కూడా పిండుకుంటారు, మళ్ళీ ఒక గంట పోయిన తర్వాత సోడిజావ తాగుతారు, ఇంకో గంట పోయిన తర్వాత ఒక ప్లేట్ పూరి తండి ఉపవాసం ఉన్నాను అలా ఆయనకి ఫోన్ చేస్తారు, అవునా ఉపవాసం ఉన్నావా అయితే తీసుకొచ్చేస్తాను, పూరితో పాటు చపాతీ కూడా తీసుకొచ్చేస్తాను, అది కూడా తింటారు. ఇలాంటివి వదిలిపోతాయి చెప్పండి? వదిలిపోతాయి చెప్పండి? వదలవు. ఉపవాసం నీలో ఉన్న శక్తి పోవాలి, దేవుని శక్తి నీలోకి రావాలి. ఉపవాసం దేనికి? నీలో ఉన్న శక్తి అంతా ఏమైపోవాలి? ఉపవాసం సాయంత్రం మీరు బాగా ఉపవాసం చేశారనుకోండి, సాయంత్రం ఏడుపు వచ్చేస్తుంది,
లేతే రాదు. శుభ్రంగా తింటే ఏమొచ్చేస్తూ ఉంటుంది, మత్తు ఇలా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఏంది కొంతమంది మంచాన్ని మోకాళ్ళకు మోపు చేసుకుంటారు, అలా తలకేట్టుకుని. భార్య ప్రార్థన చేస్తే భర్త పడుకుంటారు, భర్త ప్రార్థన చేస్తే ఏం చేస్తారు, భార్య పడుకుంటారు. బాగా తినేస్తే ఏమవుతుంది, ఉపవాసం ఉంటే ఏమవుతుంది, ఏడిపోతుంది. దేవుని స్తోత్రం. ఉపవాసం చేస్తే ఏమవుతుంది, ఏడుపు రావాలి. అందరికీ ఏం రావాలి, అందరికీ ఏడుపు రావాలి. ఏడుపు వచ్చి ఆ ఏడుపులో దేవుణ్ణి వేడుకోవడం రావాలి. ఇప్పుడైనా అన్నాడు కదండి, ఇంత జరుగుతున్నా మీరు ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయట్లేదు, ఇంత అవుతున్నా ఎందుకు కన్నీరు విడిచి మీరు ప్రార్థన చేయట్లేదు? ఇన్ని కార్యాలు చేసిన దేవుడికి నీ జీవితంలో ఒక కార్యం చేయడం అసాధ్యమా చెప్పు? లేదు. నువ్వు ప్రార్థనకు అలవాటు పడట్లా, సిన్సియర్గా తండ్రి ఇష్టపడేటట్లుగా నీ ప్రార్థన ఉండట్లేదు, తండ్రి కోరుకున్నట్లుగా నీ ప్రార్థన ఉండట్లేదు, తండ్రి ఆశపడినట్లుగా నీ ప్రార్థన ఉండట్లేదు. చెయ్యాలి, అలాంటి ప్రార్థన చేయాలి. అలాంటి అనుభవం మనలోకి రావాలి. అన్ని ప్రాంతాల మీద యుద్ధం చేసుకుంటూ ఒక ప్రాముఖ్యమైన కొండకు వచ్చారంట. ఇశ్రాయేలు దేశాల్లో 7 కొండలు ఉన్నాయంట. అది యెరూషలేం చుట్టూ ఉంటాయంట ఆ కొండలు. అందులో ఒక ప్రాధాన్యత కలిగిన ప్రాంతం, అంటే అక్కడ అంత ప్రాధాన్యత ఉందంటే అక్కడ మంచి నీళ్లు ఉండుంటాయి. అక్కడ నీళ్లు ఉంటేనే అది మంచిది, నీళ్లు లేకపోతే మంచిది కాదు. నీళ్లు ఉండాలి, ఎక్కడున్నా సరే ఏముండాలి, నీళ్లు ఉండాలి. నీళ్లు లేకపోతే అది మంచిది కాదు. నీళ్ళు లేకపోతే ఏం చేస్తారు, సత్తారెడ్డి. కరెంట్ లేకపోతే దీపం వెలిగించుకున్నా ఉండొచ్చు, మరి నీళ్ళు లేకపోతే ఏం చేస్తాం? ఎప్పుడు వర్షం కురుతుంది, ఎప్పుడు పట్టుకునేది, ఎప్పుడు తాగేది, ఎప్పుడు బతికేది, ఎప్పుడు వండుకునేది, ఎప్పుడు స్నానం చేసేది. నీళ్లు ఉండాలి ఏం చేయాలంటే. ఆ ప్రాంతంలో నీళ్లు ఉన్నారు. అందులో ఆ దేశపు ప్రాముఖ్యమైన తెగవాళ్ళు ఇంకా నివాసం చేస్తూ ఉన్నారట. వాళ్ళ పేరు కనానీయులు. వాళ్ళ పేరేంటి? ఎక్కడున్నారా కనానీయులు? ఏ కొండ మీద ఉన్నారో, ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు వాళ్ళు అక్కడ చాలా తిష్ట వేసుకొని అన్ని ప్రాంతాలను వీళ్ళు జయించేసి వస్తున్నారు. యెహోషువ మొదలెట్టి ఒక్కొక్క ప్రాంతాన్ని జయించుకుంటూ వచ్చాడు. ఇక ఓ ప్రాంతం ఉండిపోయింది, అందులో కనానీయులు నివసిస్తున్నారు. ఈ కనానీయులు నివసిస్తున్న ఈ కొండ మీద ఎవరైనా యుద్ధానికి వెళ్ళడానికి, అటాక్ చేయడానికి ఎందుకో భయపడుతున్నారు. అక్కడ సకల వసతులు ఉన్నాయి కాబట్టి దాని మీదకి యుద్ధానికి వెళ్ళి జయించడానికి వాళ్ళ దగ్గర శక్తి చాలట్లేదు. అలాంటి టైంలో పెద్ద కాలేబు ఒక అనౌన్స్మెంట్ చేశాడంట. ఏమని చేశాడు తెలుసా? ప్రజలారా, మీలో ఎవరైతే హెబ్రోనును స్వతంత్రించుకుంటారో, హెబ్రోను మీదకి వెళ్ళి యుద్ధం చేసి అక్కడ ఉన్న వాళ్ళని ఖాళీ చేయించి అది యెరూషలేముకు బహుమానంగా ఇస్తారో వాళ్ళకి నా కుమార్తె అయిన ఆక్సానిచ్చి పెళ్లి చేస్తానన్నాడంట. ఆక్సానిచ్చి పెళ్లి చేస్తానన్నాడంట. అనేటప్పటికీ ఇక అందరూ బయలుదేరి వెళ్ళడం మొదలుపెట్టారు. వాళ్ళలో ఒక ఆయనకి చాలా మంచి అభిషేకం ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమయోచితమైన జ్ఞానం ఉంది. యుద్ధము చేయడానికి ప్రాముఖ్యంగా ఉండవలసింది ఏంటో తెలుసండి? ఖండబలం కాదు, మంది బలం కాదు, బుద్ధి బలం ఉండాలి. బుద్ధి బలం లేకపోతే యుద్ధం చేయలేడు వాడు. ఆ బుద్ధి బలం ఉండాలి. ఆ బుద్ధి బలం ఉంటే యుద్ధం చేయగలుగుతాం, జయం చూడగలుగుతాం. కాబట్టి దేవుడు అతనికి అలాంటి బుద్ధి బలాన్ని దయచేశాడు. అది మనకి న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం. ఆ ప్రాంతాన్ని పట్టుకునేటప్పటికీ తన యొక్క తండ్రి ఏం చేశాడంటే, శభాష్ రా బాబు,
అని చెప్పి తన కూతురునిచ్చి పెళ్లి చేశాడంట. తన కూతురునిచ్చి పెళ్లి చేశాడంట. పెళ్లి చేసేటప్పుడు ఏం చేశాడంటే, ఇదిగో ఇక్కడి నుంచి అమ్మా ఆ ప్రాంతం అంతా నీకే. ఎన్ని ఎకరాలు డాడీ? ఓ 10 ఎకరాలు ఇచ్చాను. ఈ 10 ఎకరాలు నీకే. డాడీ మరి ఆ 10 ఎకరాలు? ఆ 10 ఎకరాలు మేము ఆడుకుంటూ ఉంటాం కదా గ్రౌండ్ పిల్లలప్పుడు, ఆ గ్రౌండ్ కూడా నాకే రాసే డాడీ అందంట. సరే ఆ 10 ఎకరాలు కూడా నీకే రాస్తాను తీసుకో అన్నాడు. డాడీ ఈ పక్కన బెండకాయలు తొండకాయలు కత్త ఉంటాయి తోట, అది కూడా రాసాడు. ఎందుకు? కూతురు అంటే చాలా ఇష్టం అంట. ఆ కూతురు అంటే చాలా ఇష్టం అంట. అలాంటి వీరుడికి శూరుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. తన ఆస్తి తీరిపోయింది కదండి, అన్ని ఏం కావాలంటే అది రాసేస్తున్నాడంట. స్తోత్రం, హల్లెలూయా. అన్ని దస్తావేజులు పట్టుకొని అమ్మగారు ఏం చేసిందంట, అత్తారింటికి వెళ్ళిందంట. ఒత్తినేలు గబగబా ఎతికేసుకుంటున్నాడంట. ఒత్తినేలు ఏం చేస్తున్నాడంట, వెతుక్కుంటున్నాడంట. దేనికోసం ఎత్తుకుంటున్నావు రా బాబు? దేనికోసం ఎత్తుకుంటున్నావు? ఏమి ఇవ్వలేదని ఎత్తుక్కుంటున్నావు? ఏమండి? అన్నీ ఎత్తుకుని అక్స అన్నీ తెచ్చావు కానీ పల్లపు మడుగులేయి అన్నాడు. ఏమండి పల్లపు మడుగులు ఎందుకండి అంటుంది. పల్లపు మడుగుల గురించి తెలియదా నీకు? అవి ఎక్కడో దూరంగా ఉంటాయి. పిచ్చిదానా, బెండకాయ మొక్కలు, వంకాయ మొక్కలు, బీరకాయ మొక్కలు, అరటికాయ మొక్కలు వేసుకున్నావు కదా అక్కడ. ఆ తోట కావాలన్నావు కదా. ఆ తోట పండాలంటే పల్లపు భూములు ఉన్నాయి. ఆ పల్లపు భూములో ఉన్న నీరు దీనికి కావాలి. అక్కడ నీటి మడుగులు ఉన్నాయి. నువ్వు మెరక అన్నీ తెచ్చుకున్నావు, నీటి మడుగులు వదిలేసుకున్నావు. ఇప్పుడు పొలం తెచ్చుకున్నావు, అది పండాలంటే నీరు కావాలి. తోట తెచ్చుకున్నావు, అది పండాలంటే నీరు కావాలి. అలాగే ఇల్లు తెచ్చుకున్నావు, అందులో నీ నివాసం ఉండాలంటే నీరు కావాలి. మరి నీరేది? నువ్వు తెచ్చుకున్నట్లు నీరు ఎక్కడుంది? ఈరోజు మీరు కూడా చాలా అడుగుతున్నారు దేవుణ్ణి, మీరు కూడా చాలా అడుగుతున్నారు. అవి దేవుడు ఇస్తున్నాడు మీకు. కానీ అవి కాపాడబడాలంటే పల్లపు మడుగులు నీకు కావాలి, నీటి మడుగులు కావాలి. అవి నీ జీవితంలో నిలిచి ఉండాలి అంటే, అవి నీ జీవితంలో ఆశీర్వాదంగా మారాలంటే, అది నీ జీవితంలో దీవెనగా మారాలంటే నీకేం కావాలో తెలుసా? నీటి మడుగులు కావాలి, పల్లపు మడుగులు కావాలి. ఒక వ్యక్తి శరీరంగా ఆశీర్వదించబడడం కాదు. ఒక వ్యక్తి శరీరంగా ఎత్తుగా అవడం బలవం కాదు. ఒక వ్యక్తి 10 మంది పిల్లలను కనడం అతనికి ఉపయోగం కాదు. ఒక వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఆ పల్లపు అనుభవాలు కలిగి ఉండడం, ఆ పల్లపు మడుగులోని నీరు తెచ్చుకునే అనుభవం కలిగి ఉండడమే నిజమైన ఆత్మీయత. ఒకరోజు నేను ఈ దగ్గర పరిసర ప్రాంతాల్లో ఒక చోటకి ఫోన్ చేసి అన్నయ్య ఒక అబ్బాయికి దయ్యం పట్టింది, ప్రార్థన చేతకు రాను. అమ్మా నేను రేపు ప్రార్థన ఉంది, నేను రావడం కుదరదు అని చెప్పేసి మీరు అక్కడ దగ్గరలో ఎవరన్నా బ్రదర్ ఉన్నారు, ఒక బ్రదర్ ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఆయనతో ప్రార్థన చేయించుకోండి, వదిలిపెడుతుంది, పిడిచిపెడుతుంది. ఒక 2 రోజులు ప్రయత్నం చేశారు కానీ ఆ మొత్తానికి అది మాత్రం ఇసుకింత ఉందంట. వాళ్ళు ఇసుకిస్తా ఉంటే నేను మళ్ళీ వాళ్ళు కవర్ చేసి నన్ను వచ్చి తీసుకెళ్ళారు. బండి లేదు అప్పుడు, తీసుకెళ్ళారు. అక్కడి నుంచి ఆ ఊరుళ్ళందరూ దెయ్యాలు వదిలింతారే పాస్టర్ గారు, ఆయన అన్నం మొదలెట్టారు. దెయ్యాలు వదిలించే పాస్టర్ గారు, దెయ్యాలు వదిలింతారు ఆయన, ఆ పాస్టర్ గారు. ఎవరికి దెయ్యం పట్టినా నాకే ఫోన్ చేసేవారు, అన్నయ్య దెయ్యం పట్టేసింది. ఇదేంటి నేను భూత వైద్యుడినా? ఎవడికి దెయ్యం పడితే ఆడు నా దగ్గరికి వచ్చేస్తున్నాడు. నేనంటున్నా, నేను వెళ్ళంటే వాళ్ళు ఒప్పుకుని వచ్చారు కదా, వస్తావా రావా అని. ఏదో నా దగ్గర కషాయం ఉన్నట్టు. ఇలా చాలా చోట అక్కడ తీసుకెళ్ళేవారు, ఇక్కడ తీసుకెళ్ళేవారు. వాళ్ళు ఏం చెప్పి నేను ఎవరు కాదు. నిజం చెప్తున్నాను వినండి, దెయ్యాలు వదిలింతామని కనుక మనం కనుక ఒక 2-3 క్లిప్పింగ్లు టీవీలో వేసామనుకోండి, ఇటు పక్క వాళ్ళంతా దెయ్యాలే అంటూ ఉంటారు వాక్యం చెప్తుంటే.
ఎందుకు? దెయ్యాలు ఎట్టేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. అవునా? ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళిపోతా ఉండేవారు. నేను అంటాను, ఇప్పుడు నేను వాక్యం చెప్తాను అన్నాను అనుకోండి, చాలా తక్కువ మంది తీసుకెళ్తారు. అదే దెయ్యాలు వినిపించబడును కేరళ భూత వైద్యం అని పెట్టామనుకోండి, అంటే అది పెట్టట్లేదు కానీ పేరు, మనోళ్ళు అయ్యే పనులు చేసేది. అదే అంటూ ఉంటుంది. నీ పేరేంటి అంటే నాయో తమ్మాడు. అది ఒక ఇంటర్వ్యూ, దాన్ని వీడియో ఇటు పెట్టి కెమెరా అంటే ఇటు కెమెరా ఇటు అంటే ఎందుకు వచ్చావంటే ఈ వ్యక్తిని చంపేస్తాకొచ్చానా అంటది. అది ఇటుపడ దొల్లా దీడిదొల్లా అడుదొల్లా, ఏమో వీడియో తీయడం ఇలాగా. ఈ ఇంటర్వ్యూ ఎందుకంటే మనకే ఏంటి? ఈ దరిద్రంతో ఇంటర్వ్యూ ఎందుకు మనకే? నీకేమైనా సాధ్యమైతే వేస్తున్నామో దాన్ని వెళ్ళగొట్టు, లేకపోతే గమ్ముగా ప్రార్థన చేయి, ప్రభు దీన్ని వెళ్ళగొట్టిన ఆయన అని ప్రార్థన. ఈ ఇంటర్వ్యూ దరిద్రపు ఇంటర్వ్యూలు ఎందుకు మనకి? రోగం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రోగిష్టోళ్ళ రావాలాడు సాక్ష్యం చూపించడానికి, ఇలా కునీస్ట్ వేసుకొని వచ్చారు. బాగానే ఉంది, దేవుడి సన్నిధికి వచ్చారు, స్వస్థపడ్డారు, బాగుపడ్డారు కదా. సన్నిధిలో అందరి ముందు సాక్ష్యం చెప్పారు కదా, స్తోత్రం. దేవుడు గుర్తుపట్టిన వాళ్ళు అనుకుంటారు, దేవుడు ఎంత గొప్ప కార్యం చేసాడు అనుకుంటారు కదా. సాక్ష్యం బాగుపడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎలా రావాలి తీసండి. అప్పుడు అంటారు, మేడం గారు మీరు మొన్న మరి బాగుపడ్డారు కదా, మరి అది మేము వీడియో టేక్ తీయాలి అంటే. ఏం చేయాలి అంటే మేము మరి సాక్ష్యం తీయాలంటే, అలాగా తీయండి, నేను చెప్తాను, ఇలా మైక్ తీసుకొని వెనకాల బ్లూ మ్యాట్ పెట్టి గ్రీన్ మ్యాట్ పెట్టి వెనకాల డెకరేషన్లు పెట్టి చేయండి అంటే, అలా కాదండి, మీరు చిరిగిపోయిన బట్టలు వేసుకోవాలి, ముఖం అంతా ఆయిల్ రాసేసుకోవాలి, జిడ్డు మొహం వేసుకుని కునిష్టపు నడక నడుస్తూ అని మీ ఆయన గారు ఎత్తుకుంటే తీసుకుంటే, బాబాయ్ నేను మా మోయాను బాబాయ్, మా ఆవిడ మొయ్యలేను బాబాయ్ అంటూ ఉంటాడు ఆయన. అబ్బాయి దేవుడికి మహిమ రావాలంటే మీరు మొయ్యాలంటాడు. ఆవిడ కనుక ఒప్పుకోలేదనుకో మళ్ళీ వచ్చేది మీకు ఆ రోగం అంటాడు. అంటే పాపం ఏం చేస్తాడు? అయితే వచ్చిన లిఫ్ట్ ఒకటి పెట్టండి, కింద క్రైన్ ఒకటి పెట్టండి, మా ఆవిడని ఇలా ఎత్తుకుని తీసుకొస్తా ఉంటాను, క్రైన్ కనపడకుండా మీరు తీయండి అంటాడు. చచ్చిపోదరా? ఇలా ఎత్తుకుని ఇలాగ పాపం మగాయని ఇలా తీసుకుని వస్తూ ఉంటాడు. తీసుకొచ్చి అక్కడ ఎలా పెడితే అంటూ ఉంటుంది కుక్కలాగా. ఏమైందంటే అయ్యా చాలా బాగోలేదంటాడు. అంతే, ఆ క్లిప్పింగ్ అలా అయిపోద్ది. అయిపోయిన తర్వాత మేకప్ మ్యాన్ కమాన్ అని చెప్పేసి ఆ మేకప్ మ్యాన్ తీసుకెళ్ళి లోపల మేకప్ చేసి ఇవిడికి అంటాడు. అంతే, మొత్తం పట్టుచీర కట్టుకుని చాలా అందంగా తయారైపోయి, ఈ నిజంగా 2 వారాల క్రితం నేను ఎంతో బలహీనతతో చాలా బాధపడతా ఉన్నాను. ఆ రోజు ఆ దైవజనుడు నా మీద బలముగా చేతులుంచి బలముగా ప్రార్థన చేశారు, వెంటనే నాలో నన్ను తెలిపోయింది. ఇదిగో చూడండి ఎలా ఉన్నాడు. ఇక మనోళ్ళు చూసి అసలు జ్వరం వచ్చింది, రోగం వచ్చిన వాళ్ళు తెలియదు, ఒరిజినల్గా తీశారు, ఏముండదు. అసలు నీ సాక్ష్యాలు సరిపోవా దేవుడు గొప్పడని? ఈ దెయ్యాల ఇంటర్వ్యూలు చేయడం, ఈ మళ్ళీ వాళ్ళకి మళ్ళీ తీసిన మళ్ళీ క్లిప్పింగ్ మళ్ళీ తీసి 1, 2 సార్లు 3 సార్లు వేయడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పల్లపు మడుగులు లేవు, పల్లపు అనుభవాలు లేవు. కేవలం మనుషులు ఏయో స్వలాభాల కోసం మాత్రమే వెళ్తున్నారు. చాలా చోట్లకి తిరుగుతా వెళ్తా ఉండేవాడిని, తిప్పుతూ ఉండేవారు నన్ను. వెళ్ళిన చోటల్లా వాళ్ళు విడుదల పొందిన తర్వాత కానుకలు ఇస్తూ ఉండేవారు. అక్కడి నుంచి ఇంకోళ్ళు తీసుకెళ్ళేవారు, బాబోయ్ ఆయన ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతాయండి ఇంట్లోంచి అని మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ. అప్పుడు ఒకరోజు నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభువా నేను ఇదంతా చేస్తున్నాను కానీ నాకు పేరు కలుగుతుంది, ఘనత కలుగుతుంది, అలాగే నా అవసరతలన్నీ సమృద్ధిగా తీర్చబడుతున్నాయి, కానీ నా మనస్సుకు నెమ్మది లేదు. ఎందుకు ప్రభువా అనుకుని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. అప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, స్వస్థత పొందినవాడు రోగముతో నీ దగ్గరకు వచ్చి స్వస్థత పొందినవాడు నీ దగ్గర ఉంటాడు అనే గ్యారంటీ నువ్వు ఇవ్వగలవా అన్నా. అంటే ప్రభుతో నేను చెప్పాను, ప్రభా నేను ఇవ్వలేను. రోగంతో వస్తాడు, రోగం తగ్గిపోయిన తర్వాత ఏం చేస్తాడు? మళ్ళీ వెళ్ళిపోతాడు. దెయ్యము పట్టినవాడు వదిలించబడిన తర్వాత వాడు నీ దగ్గర ఉంటాడని గ్యారంటీ ఇవ్వగలవా? ఇవ్వలేను ప్రభా. ఆడు స్వస్థపడగానే మళ్ళీ పాపిష్టి పనులు చేయడానికి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతాడు. అయితే
వాక్యము చేత ఒక వ్యక్తి పట్టబడితే వాడు సహవాసాన్ని అంటిపెట్టుకుని ఉంటాడు, పరిచర్యను అంటిపెట్టుకుని ఉంటాడు. అంతేకాదు, విశ్వాస సంబంధమైన పోరాటం చేస్తాడు. తనకు తానుగా ప్రార్థన చేయడం నేర్చుకుంటాడు, తనకు తానుగా ఆరాధించడం నేర్చుకుంటాడు, తనకు తానుగా భాషల్లో మాట్లాడడం నేర్చుకుంటాడు, తనకు తానుగా ప్రవచనాన్ని అనుభవిస్తాడు, తనకు తానుగా దైవ ప్రత్యక్షతల్ని స్వయంగా చూస్తాడో. ఎవరి కోసము ఎదురు చూడడు. ఎందుకంటే పల్లపు మడుగు ఉంటే మెరక మడుగులు పండుతాయి. ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు నేను వాక్యం చెప్తుండగా దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేస్తాడు. అప్పుడు నేను అడిగాను, ప్రభువా నాకు ఇవేమి కాదు, నువ్వు పైనే ఉండిపోతే ఎలాగా? నువ్వు చీలమండలంలో ఉండిపోతే నీ పిల్లలకి ఎలాగ ఆశీర్వాదం కలుగుతుంది? నువ్వు మోకాళ్ళ దగ్గర ఆగిపోతే నీ పిల్లలకి ఎలాగ ఆశీర్వాదం కలుగుతుంది? నువ్వు లోతులోకి వెళ్ళాలి. ఇక లోకం కోసం జీవించావు చాలు, బంధువుల కోసం జీవించావు చాలు, కుటుంబాల కోసం జీవించావు, పిల్లల కోసం జీవించావు చాలు. నిన్ను సృష్టించిన సృష్టికర్త కొరకు జీవిస్తావా? నిన్ను సృష్టించిన సృష్టికర్త కోసం బతుకుతావా? చెయ్యి మంచి తీర్మానం, చెయ్యి మంచి తీర్మానం. నోరు తెరవాలి. నీకు ఇష్టమైతే నాతో కలిసి ప్రార్థన చేయి.